నా స్టైల్లో ములంకాడ రొయ్యలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించాలనుకున్నాను, మీతో కూడా షేర్ చేసుకోవాలనుకున్నాను అనమాట. సో నా స్టైల్ ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే నేను 4 ములంకాయలు తీసుకున్నానండి. 4 ములంకాయలు తీసుకుని నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకుంటాను అనమాట ఫ్రిడ్జ్లో. ఎందుకంటే ములంకాయలు పట్టవు కదా, సో కట్ చేసి పెట్టుకుంటాను. నేను నెక్స్ట్ ఆనియన్స్ కట్ చేసుకున్నాను, ఎందుకంటే మనకు గ్రేవీ కావాలి కాబట్టి. ఆనియన్స్ ఒక 5 ఆనియన్స్ తీసుకోండి, పెద్దవైతే 5 తీసుకోండి, చిన్నవైతే ఒక 10 తీసుకోండి, ఎందుకంటే మనకి గ్రేవీ చాలా ఇంపార్టెంట్ కదా. సో దానికి తగ్గట్టుగా రొయ్యలు తీసుకోండి. చాలామంది రొయ్యలు ఎక్కువ వేసి వండేస్తారు. సో రొయ్యలు ఎక్కువ వేయడం వల్ల టేస్ట్ రాదండి. మనకి కూరకి ఎంత కావాలో అన్ని వేసుకుంటే టేస్ట్ వస్తుంది. సో నేనైతే 1 కిలో తీసుకున్నాను కదా, 1 కిలోలో హాఫ్ వేసుకున్నాను అనమాట. సో హాఫ్ వేసుకుని నేనైతే ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకున్నాను. ఇది అందరికీ తెలిసిన విషయమే, కొత్తగా ఏమి లేదు. సో ఎలా ప్రిపేర్ చేసుకునేది నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. అదొకటి, లాంగ్ వీడియోస్ పెడుతున్నాము కానీ ఎవరు చూడట్లేదండి. సో మీలాంటి వాళ్ళు చూస్తేనే కదా మాకు కూడా ఏదో యూజ్ అవుతుంది. సో అంతా కష్టపడి చేస్తుంటే చూడకపోతే చాలా బాధ అనిపిస్తుంది అబ్బా. ఓకేనా. సో ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసేసుకోండి. సో ఆనియన్స్ వేసేసుకొని అవి కొంచెం బాగా ఫ్రై అవనివ్వండి. అంటే ఒక గోల్డెన్ బ్రౌన్ దగ్గరికి అయ్యే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలా. ఎందుకంటే ఫ్రై చేసుకుంటే మనకు టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. చాలామంది ఆవాలు, జీలకర్ర అవన్నీ వేస్తుంటారు. సో మా సైడ్ అయితే వేయవండి మేము. అది వచ్చేసి ఈస్ట్ గోదావరి సైడు. మా సైడ్ మేము ఇలానే ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. అంటే ఆవాలు, జీలకర్ర ఇందులో వేసుకుంటారు, రసంలో, పప్పులో వేసుకుంటారు. నాన్ వెజ్లో అయితే మేము వేయం. సో నా స్టైల్ చెప్పాను కదా, అందుకని నా స్టైల్ వేసి చాలామంది వేసి చేస్తుంటారు. సో అది వాళ్ళ స్టైలు, ఇది నా స్టైలు. ఓకేనా. ఆనియన్స్ బాగా మగ్గించుకోవాలండి, అదే బాగా ఫ్రై చేసుకోవాలా. ఫ్రై చేసుకున్న తర్వాత మనకి టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది అనమాట ఫ్రై అవుతే. ఎందుకంటే ఫస్ట్ ఫ్రై అవ్వాల్సింది ఆనియన్సే కదా. సో అందుకని బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ని. మనకి తెలుస్తూ ఉంటుంది, అంటే చేస్తున్నప్పుడే మనకు ఒక ఫీల్ వస్తుంది అనమాట. సో కూర బాగుందంటే ఆటోమేటిక్గా అందరూ కూడా మంచి కాంప్లిమెంట్ ఇస్తారు. మనకు ఉంటుంది కదా యూనిక్గా చేయాలా, టేస్ట్గా పెట్టాలా అనేసి. సో అలాంటి వాళ్ళకి నేనైతే ఇది అయితే చెప్తాను అనమాట. ఎందుకంటే చాలామందికి ములంకాడ రొయ్యలు అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఇన్కేస్ మా ఇంట్లో కూడా మా వారికి ములంకాడ రొయ్యలు అంటే చాలా ఇష్టం. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో అందుకని చెప్పేసి నేనైతే ఎక్కువ ములంకాడ రొయ్యలు ఎక్కువ వండుతాను అనమాట. అంటే ఎక్కువ కాదు, వారంలో 2 సార్లు అలా అనమాట. అంటే ఒక్కొక్క హోటల్కి ఒక్కొక్క టైం టేబుల్ ఉంటుంది అనమాట. అంటే ఈరోజు ఇది చేయాలి, ఈరోజు ఇది చేయాలి అనేసి టైం టేబుల్ అనమాట మా ఇంట్లో అయితే. సో అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క చేస్తాం అనమాట. సో చూడండి, ఆనియన్స్ అయితే మనకి కొంచెం ఫ్రై అయిపోయాయి. కొంచెం ఫ్రై అయ్యాక అవ్వాలి, అది చూపిస్తున్నాను చూడండి. సో అలా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేది. అంటే అందులో ఉన్న వాటర్ ఇంకిపోయి ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏముంది, మనం కట్ చేసి పెట్టుకున్న ములంకాయలు అందులో వేసేసుకోవాలన్నమాట. ఇవి కూడా ఒక హాఫ్ అన్ అవర్ అవసరం లేదు, ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా ఫ్రై అవనివ్వండి. ఫ్రై అవుతే మనకి ములంకాడ కొంచెం కలర్ మారుతుంది అనమాట. కలర్ మారిందంటే మనకు ఆల్మోస్ట్ తెలుస్తుంది అనమాట కలర్ మారితే. సో చూసారు కదా, కొంచెం అటు ఇటు కలుపుకుంటూ ఉండండి, లేకపోతే కింద అడుగంటే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, నేనైతే రొయ్యలు, కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను అనమాట. సో చూసారు కదా, నేనైతే అన్నీ వేయలేదు, కొంచెంగా వేసుకున్నాను అనమాట. అంటే మనకి టేస్ట్ తగ్గట్టుగా వండుకోవాలి కూర ఎప్పుడైనా సరే. ఉన్నాయి కదని వేసేసుకోకూడదండి. టేస్ట్ మనకి టేస్ట్ సరిపడట్టు వండుకోవాలా. సో చూసారు కదా, రొయ్యలు కూడా వేసేసాను అనమాట. సో కొంచెం ఇవి బాగా ఫ్రై అవనివ్వండి. ఎందుకంటే ఫ్రై అవుతే మనకి రొయ్యల్లో ఉన్న నీరు కొంచెం బయటకు వస్తుంది కదా. సో ఆ నీరంతా ఇంకిపోయి కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలామంది ఫ్రై చేయడానికి అంత ఇష్టపడరు, అంటే ఎక్కువగా చేయడానికి ఇష్టపడరు. టైం వేస్ట్ అయిపోద్దనో మరి ఏంటో నాకైతే తెలియదు. ఎప్పుడైనా సరే కర్రీకి టేస్ట్ రావాలంటే ఎక్కువసేపు ఫ్రై చేయాలండి ఆయిల్లో. ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేస్తేనే మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది అనమాట. తీయగానే ఒక స్మెల్ వస్తుంది చూసారా, చాలా బాగుంటుంది అనమాట. ఎక్కువ ఫ్రై చేయాలన్నమాట ఆయిల్లో. నెక్స్ట్ ఇంకేముందు, కొంచెం అంటే ఎక్కువ ఫ్రై చేస్తే ఎక్కువ వాటర్ ఇవ్వలేదు, కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా. ఎక్కువగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఏముంది, నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా మసాలాలు కూడా. ఇది నేను బయట ఏవి వాడను అనమాట. నేను మీకు నెక్స్ట్ వీడియోలో చేసి పెడతాను ఎలా ప్రిపేర్ చేసుకోలేనిది. ఓకేనా. మన టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని ఒకసారి అటు ఇటు బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకుని బాగా ఫ్రై అవనివ్వండి. ఓకేనా. ఫ్రై అయితే మనకు టేస్ట్ అనేది బాగుంటుందని చెప్పాను కదా. సో ఫ్రై అవనివ్వండి. సో చూసారు కదా, వాటర్ అనేది బాగా ఇంకిపోయింది, ఆయిల్ అనేది కొంచెం పైకి తేలింది కదా. ఇప్పుడు ఇందులో మన టేస్ట్ తగినంత కారం వేసుకోండి. కారం వేసుకునేటప్పుడు చూసి వేసుకోండి, ఎక్కువగా వేసుకోకండి. ఎందుకంటే చిన్నపిల్లలు తినేది కదా, కొంచెం చూసి వేసుకోండి.
ఓకేనా. కారం వేసేసుకుని అటు ఇటు బాగా కలిపి పెట్టుకుని ఒకసారి మూత పెట్టుకోండి. ఎందుకంటే కారం వేసిన వెంటనే చాలామంది వాటర్ పోసేస్తారు, అలా పోయకూడదండి. కాసేపు మూత పెట్టిన తర్వాత అందులో ఆయిల్ అనేది పైకి తేలుతుంది అనమాట, అప్పుడు ఆయిల్ నీళ్ళు పోసుకోవాలన్నమాట. ఓకేనా. సో కాసేపు మూత పెట్టండి, మూత పెడితే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట. సో చూసారు కదా, అదికొని ఆయిల్ అనేది కొంచెం తేలింది పైకి. కొంచెం అలా మగ్గబెట్టుకుంటే మీకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కూర అయితే చాలా బాగుంటుందండి. కర్రీ అయితే ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో, నిజంగా చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి తిన్నారంటే మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట. సరేనా. చూడండి, ఆయిల్ అనేది కొంచెం బాగా పైకి తేలింది కదా, కొంచెం అటు ఇటు కలుపుకోండి. ఎందుకంటే కారం వేసిన తర్వాత కొంచెం అడిగా అంటుతుంది అనమాట. సో మాడకుండా ఉండడానికి కొంచెం వాటర్ పోయడానికి పోసుకుంటూ చూడు, వాటర్ పోసి ఎక్కువ పోయలేదు, నేను కొంచెంగా పోసాను. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి ములంకాడ ఎక్కువ ఆయిల్లోనే మగ్గిపోయింది కదా, సో అందుకని చెప్పి నేను ఎక్కువగా వాటర్ పోయలేదు అనమాట, లైట్గా పోసాను వాటర్. సో లైట్గా అంటే ఒక చిన్న గ్లాస్ అని చెప్పగలను. సో చూసారు కదా ఎలా ఉడుకుతుందో కూర అనేది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, మీరు ట్రై చేసే రిజల్ట్ మీరే చూస్తారు. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది టేస్ట్ అయితే కనుక. నిజంగా చెప్తున్నాను, నేను ఆనెస్ట్గా చెప్తున్నానండి. ఎందుకంటే నేను చేసే వీడియోస్ అన్నీ మీకోసమే కదా, సో నిజం చెప్పాలా. సో అందుకని చెప్పి నేను అన్నీ నిజమే చెప్తాను, అబద్ధం చెప్పనండి. మళ్ళీ మీరు ఏదేదో అనుకోబాకండి. సో చూసారు కదా, మనకైతే కర్రీ అయితే దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. దగ్గరకు వచ్చినప్పుడు ఎక్కువగా కలిపేయకండి, అంటే గట్టి వేసుకున్న వాళ్ళు వాడకండి. ఎందుకంటే ముల్లంగడ్డ ఆల్రెడీ మనకు ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయింది కాబట్టి ఎక్కువగా కలిపితే మనకి ముల్లంగడ్డ విడిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో అందుకని ఎక్కువ కలపకండి, అంటే కొంచెం అటు ఇటు కలుపుకోండి. మీరు బాగా కలిపేస్తున్నారు కదా అని అనబాకండి, నేను చాలా స్లోగా కలుపుతున్నాను అనమాట. ఓకేనా. మనకు లాస్ట్లో సాల్ట్ సరిపోతుందో లేదో చూసుకోండి, అంటే ఎవరి టేస్ట్కి వాళ్ళు తగ్గట్టు వాళ్ళు వేసుకుంటారు కదా. సో సాల్ట్ సరిపోతుందో లేదో చూసుకోండి. మాకు అది సరిపోలేదు, నేను కొంచెం వేస్తాను అనమాట ఎక్స్ట్రా. సో అలా మనకు సరిపోతే కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు అనమాట. మళ్ళీ మనం కర్రీ కట్టేసిన తర్వాత అయితే వేసుకోలేమండి, ఎందుకంటే ఇది ములంగడ్డ కదా, సో ములంగడ్డలకి లాగదనమాట. సో పొయ్యి మీద ఉన్నప్పుడే వేసుకోవాలి కర్రీలో. ఓకేనా. సో చూడండి, మనకి కర్రీ అయితే చాలా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. నేను చెప్పినట్టయితే చేస్తే మీకు కర్రీ అయితే సూపర్గా వస్తుందండి. మీ పిల్లలు కూడా మళ్ళీ అడుగుతారు, అంత బాగుంటుంది టేస్ట్ అయితే కనుక. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు, పిల్లలందరూ ఇంట్లో ఉంటారు, చక్కగా వాళ్ళు అడిగినండి చేసి పెట్టండి. మేమైతే మా ఊరికి వెళ్తున్నాం, మా అమ్మవారి ఇంటికి వెళ్తున్నాం. వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా మరిన్ని మీకు ఇష్టమైన వంటలన్నీ చేసి పెడతాం, నాన్ వెజ్ అన్ని. మా అమ్మ అయితే ఇంకా బాగా చేస్తుంది వంటలు. సో మా అమ్మ చేసిన వంటలన్నీ మీకు పెడతాను, మీతో షేర్ చేసుకుంటాను. సో లాస్ట్లో చూసారు కదా, లాస్ట్లో గట్టేసి కలపకుండా ఇలా మామూలుగా చిన్న క్లాత్ పట్టుకుని అటు ఇటు తిప్పుకోండి. అటు ఇటు తిప్పుకుంటే మీకు తెలుస్తుంది అనమాట. కర్రీ అయితే అయిపోయిందండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.